ఫస్ట్ వీడియోలో అయితే అమ్మవారిని దర్శనం చేసుకునే వరకు చూసిరు కదా. ఇప్పుడైతే దర్శనం తర్వాత ఏమేమి చేసినామో చూద్దాం. ఇంకా గుడి పక్కలనే బోట్ రైడింగ్ కూడా ఉండే. మనిషికి 50 అంట. అగ్వ కాబట్టి తొందరగా ఎక్కినాం. మేము ముగ్గురం బోట్ ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఉత్సాహం ఎక్కువనే ఉండే. ఫోటోలు వీడియోలు బల్వా తీసుకున్నాం. ఇంకా మంచిగా అనిపించింది. 10 నిమిషాలు తిప్పిండు బానే. ఇంకా తిరిగేటివన్నీ అయిపోయినాక మా గుడారం కాడికి అయితే పోతున్నాం. ఈ మందిలో ఎక్కడ తప్పిపోతామని కొడుకులు ఒకంచే ఒకడు బిగ్గర పట్టుకున్నారు. ఇంకా మన గుడారం కాడికి అయితే వచ్చేసినాం. థింకింగ్ తేజ కూడాలంటే ఇట్లే ఉంటది. మనం ఇడికి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఈడేమేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మనకేం తెలియదు. ఉత్తిగా చూసుకుంటుండాలి అంతే. ఎంతోసేపు వేచి చూసిన తర్వాత అన్నాలు అయితే పెట్టారు. ఇంకా చేయి గడుకొని పోయి తిందాం పారా అనుకునే టైంకి ఈ కొడుకులు కనిపిస్తలేరు. అందరు అన్నం తింటుంటే నేనేమో ఈ కొడుకుల కోసం దేలాడుతున్నా. ఎక్కడనో తిరగనింక పోయిండ్రంట. అర్ధగంట తర్వాత వచ్చిర్రు. ఇంక ఈ కొడుకులు వచ్చినాక అన్నం తిని మా ఓలకు బాయ్ చెప్పి బైక్ ఎక్కి బాట పట్టినాం. వచ్చేటప్పుడు జూరాల డ్యామ్ మీద పడి వచ్చినాం కదా. ఇంకా పోయేటప్పుడేమో హైవే మీద పోతున్నాం. ఇంటికి తొందర పోతామని పెబ్బేరుకోయినాక మా ఇంటర్ ఫ్రెండ్ కలిసిండు. ఇంకా అందరం కలిసి పోయి రాగిపాలు అయితే తాగినాం. ఇంక ఇప్పుడే ఒక పెద్ద హఠాత్ పరిమాణం అయితే జరిగింది. ఏమైందంటే మన సలార్కి 1400 చలాన్ అయితే పడ్డది. ఎందుకంటే త్రిబుల్ రైడింగ్. ఫోటోలో ముగ్గురం బాగుపడ్డాం కదా. సేమ్ దొంగకోలు ఎత్తుకోవేటోళ్ళకనే ఉన్నాం. ఇంకా ఈ విధంగా మా జమ్ములమ్మ మినీ వ్లాగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది.